నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోని ఏపీకి అగ్రస్థానం. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడైన గణాంకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఘనమైన ఆరంభమని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందుండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. 100 మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పవన్ వెల్లడి. ప్రతివారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యల్ని కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి నారా లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్య. అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా రోడ్లపై సినీ తారలను తీసుకుని వచ్చి ఈవెంట్లు కండక్ట్ చేస్తున్న స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇవ్వనప్పటికీ 2వ వార్షికోత్సవ వేడుకల్ని బహిరంగంగా నిర్వహించి ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్న స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం నిలబెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఘనమైన ఆరంభమని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలానికి దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో ఏపీ ఏకంగా 25.3% వాటాను దక్కించుకుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ముందు చూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. అలాగనే స్పష్టమైన రంగాల వారి విధానాలను ప్రవేశపెట్టడం వంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్రంపై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందు ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 100 మైళ్ల ప్రయాణం కూడా ఒక అడుగుతో ప్రారంభమవుతుందని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించిన జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే పోటీ చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందని, ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తి తనను ముందుకు నడిపించిందని తెలియజేశారు. అంజన్న సన్నిధి తనను కాపాడిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కష్టకాలంలో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని తెలియజేశారు. వ్యక్తిగతంగా ఎవరూ తనకు శత్రువులు కాదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ తమ పోరాటం వ్యక్తులపై కాదని పాలసీ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసం మాత్రమే తాము రాజకీయాల్లో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రతివారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యల కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ నివాళులర్పించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు ఎంపీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని చెప్పారు. ప్రజా దర్బార్లో ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాకుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబత్తిని శ్రీనివాసరావు, సాబ్ డైరెక్టర్ 41వ డివిజన్ అధ్యక్షులు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అక్కడికక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యలకి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తున్నాం. ప్రతి వారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క గ్రీవెన్స్ పెట్టి ఆ సమస్యలన్నీ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా 24 గంటల్లో వాళ్ళకి SMS వచ్చే విధంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 54 అప్లికేషన్లు వచ్చినాయి. మొన్న పెడితే గత వారంలో ఒక డివిజన్లో 250 వచ్చినాయి. సుమారు సాయంత్రం లోపల ఒక 500 వరకు వస్తాయనుకున్నాం. ప్రతిదీ కూడా ఎక్కువగా ఇక్కడ పెన్షన్, హౌసింగ్ సమస్యలు తీసుకొస్తున్నారు. తప్పకుండా పెన్షన్, హౌసింగ్ సమస్యలు ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఈ ప్రజాప్రభుత్వ సమయంలో వీటిని పరిష్కరించి మరింత ప్రజలకి ఆదరణ చూపే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
వస్త్ర వ్యాపార రంగానికి పెట్టింది పేరు అయిన విజయవాడ నగరంలో కొన్ని షాపింగ్ మాల్స్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అన్న చందంగా షాపింగ్ మాల్స్ ప్రవర్తిస్తున్నాయి. అరాకొరాగా వ్యాపారం సాగించే షాపింగ్ మాల్స్ సైతం సినీ తారలను తీసుకువచ్చి లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ కస్టమర్లను బుట్టలో వేసుకుంటున్నాయి. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ అధికారుల ఆకాంక్షల్ని సైతం బేఖతారు చేస్తూ ఈవెంట్ల పేరుతో ఇబ్బందికరంగా మారాయి. విజయవాడ నగరంలో నిత్యం రద్దీగా ఉండే బందర్ రోడ్ లో స్వాతి షాపింగ్ మాల్ నిర్వాహకం అధికారులను తలలు పట్టుకునేలా చేసింది. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రముఖ సినీ తారతో ఈవెంట్ ను నిర్వహించి స్వాతి షాపింగ్ మాల్ వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్తే బందర్ రోడ్ లోని స్వాతి షాపింగ్ మాల్ తన 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ అటు అధికారులను ఇటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికుల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేసింది. షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా సినీ తార నిధి అగర్వాల్ ని షాపింగ్ మాల్ కి తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో బందర్ రోడ్ లో ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ రోడ్డుకి అడ్డంగా భారీ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. దీనివలన సుమారు 2 గంటల పాటు బందర్ రోడ్డు మొత్తం స్తంభించింది. యాజమాన్యం నిర్వాహకాన్ని అడ్డుకునేందుకు పోలీస్ నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే షోరూం వద్దకు వచ్చి ఏర్పాటు చేసిన భారీ స్టేజ్ ని తొలగించారు. స్వాతి షాపింగ్ మాల్ కేవలం ప్రచార ఆర్భాటానికే తప్ప వినియోగదారులకి నాణ్యత వస్త్రాలను అందించడంలో విఫలమైందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా సినీ తారను తీసుకువచ్చి ఈవెంట్లు కండక్ట్ చేస్తూ నగరపాలక సంస్థ పోలీస్ శాఖ పర్మిషన్లు ఇవ్వనప్పటికీ 2వ వార్షికోత్సవ వేడుకలను బహిరంగంగా నిర్వహించి ప్రజలను ఇబ్బందుల పాలు చేయటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ వ్యాపార లాభాల కోసం స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకి గురి చేయటం ఎంతవరకు సమంజసం అని వాపోతున్నారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు రోటరీ ఫెయిర్ ఎక్స్పో కనుల పండుగ సాగుతుంది. తమ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగే రోటరీ ఫెయిర్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసినట్లు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ అధినేత గుడిపాటి కిషోర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే రోటరీ ఫెయిర్ లో కనీవిని ఎరుగని విధంగా 1 గ్రాముపై 500 రూపాయల తగ్గింపు ధరకు బంగారు ఆభరణాలను అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక ఆఫర్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన రోటరీ ఫెయిర్ 2వ రోజు అద్భుతంగా కొనసాగుతుంది. ఈ రోటరీ ఫెయిర్ లో 2వ రోజున ముఖ్య అతిథిగా ఐఏఎస్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ పాల్గొని రోటరీ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డెన్ అండ్ డైమండ్ స్టాల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్ లో ప్రత్యేక ఆకర్షణ అందించిన పలు జ్యువెలరీలను సందర్శించారు. అనంతరం దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ అధినేత గుడిపాటి కిషోర్ తమ షోరూం ప్రారంభం నుంచి ఆదరిస్తున్న తమ కస్టమర్ కోరిక మేరకు రోటరీ ఫెయిర్ లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగనే ఈ ప్రత్యేక ఆఫర్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. రోటరీ మిట్టన్ విజయవాడ ఆధ్వర్యంలో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ ప్రెజెంట్స్ 2026 రోటా ఫెయిర్ సందర్భంగా మా కస్టమర్లు మా సెలబ్రేషన్ల కోరిక మేరకు ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది. నగర ప్రజలందరూ వచ్చి మా దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ని స్టాల్ని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలానే మా స్టోర్ నుంచి ఒక మంచి ఆఫర్ కూడా ప్రవేశపెట్టాము. ప్రతి గ్రాముకి 500 రూపాయలు తక్కువగా మార్కెట్ ప్రైస్గా ఈ రోజు నుంచి ఇవాళ రేపు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్లో లభించింది. ఈరోజు ఇంత స్థితిలో ఉన్నామంటే గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించిన ప్రతి కస్టమర్కి మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలానే మా కస్టమర్ల కోరిక మేరకే ఈరోజు ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బిజీ లైఫ్లో ఇక్కడ 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్లో నెంబర్ 1 స్టాల్గా మా స్టాల్ని ఏర్పాటు జరిగింది. మీరందరూ వచ్చి మా కస్టమర్లందరూ మా స్టాల్ని విజిట్ చేసి ఏదైతే మేము ఆఫర్ పెట్టామో లక్కీ డ్రా కూడా దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మా స్టాల్లో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ పెట్టిన స్టాల్లో పర్చేస్ చేసిన వాళ్ళకి లక్కీ డిప్ కూపన్ ఇస్తామండి. ఈ లక్కీ డిప్ కూపన్లో ఒక 3 లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం. ఆ 3 లక్కీ విన్నర్స్కి డైమండ్ చైన్, డైమండ్ బ్రాస్లెట్ అండ్ డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. ఓన్లీ లక్కీ డిప్ అవకాశం లక్కీ డిప్ విన్నర్కి రాని పక్షంలో మిగతా వాళ్ళందరికీ ఆ లక్కీ డిప్ కూపన్ మా షాప్ దగ్గర తీసుకొస్తే ప్రతి స్టోన్ జ్యువెలరీ పర్చేస్ మీద 500 రూపీస్ గ్రామ్కి తగ్గించబడుతుంది. సో అందరూ వినియోగించవలసిందిగా కోరుకున్నాము.
75 సంవత్సరాలుగా ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలలుగా జరుగుతుందని ఏపీ ఎన్జీఓస్ చైర్మన్ ఏ విద్యాసాగర్ వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరైన ఎన్జీఓ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ నామినేషన్ల కార్యక్రమం శనివారం జరిగింది. నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండ్ నుంచి ఎన్జీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ చైర్మన్ ఏ విద్యాసాగర్ హాజరై మాట్లాడారు. ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలలుగా జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వం నుండి ఉద్యోగులకి రావాల్సిన అనేక అంశాలను సాధించుకున్నామని అన్నారు. 13,000 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం నుంచి రప్పించుకున్నామని తెలిపారు. ఇంకా అనేక అంశాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు. 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఇవాళ ఏపీ ఎన్జీఓస్ లో మెంబర్స్ గా జాయిన్ అయ్యారు. దాదాపు 200 పైసలకు ఉన్న తాలూకా యూనిట్ లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది. వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన, ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి నగరంలోని, జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గాన్ని, జిల్లాకు పోటీ చేసే నాయకుల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగులందరూ రావటం జరిగింది. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కి ఇంత పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు ఇస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇవాళ హెల్త్ కార్డ్స్ మీద కమిటీ చేయించుకున్నాం, డిఏను చేయించుకున్నాం, చైల్డ్ కేర్ ఉమెన్ కి చేయించుకున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో ఇబ్బంది అయితే దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాం. బకాయిలు 13,000 కోట్ల రూపాయలను ఈ 8 నెలల్లోనే గవర్నమెంట్ దగ్గర నుంచి తెప్పించుకోగలిగాం. మరి పిఆర్సీ కమిటీ చైర్మన్ ని అపాయింట్ చేయించుకోవాల్సిన పరిస్థితి, అలాగే ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్స్ కి సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే గత ప్రభుత్వం మరి అంతకుముందు 2018లో రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న వరుస దాడులపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులు వ్యాపారం చేయనీయకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న రేషన్ డీలర్ సత్యనారాయణపై వేధింపులు సరైనవి కాదని, కూటమి ప్రభుత్వం వచ్చాక సత్యనారాయణ రేషన్ డీలర్ షిప్ వదులుకోవాలని కూటమి నేతలు బెదిరించారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రోజుకి ఒకచోట ఆర్యవైశ్యులపై దాడి జరుగుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు తండోపతండాలుగా, వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా, వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె, దర్శి నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవైశ్యులు బతకాలంటే కష్టమని వచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమంటైపోయాడు? అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతని కంప్లైంట్ ని కేసు కట్టకుండా
ఇతని మీదే టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్యవైశ్యులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. రోజుకు ఒక చోట దారి జరుగుతుంది. అంటే ఆర్యవైశ్యులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదు అసలుకి. ఈ తెలుగుదేశంలో ఉన్న ఆర్యవైశ్య మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న ఆర్యవైశ్యులు ఏం చేస్తున్నారు? ఏదో మొన్నేమో అవినాష్ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే ఏం జరిగింది అక్కడ? ఏమన్నా దాతృత్వం అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రీ మిషన్స్ ఆధ్వర్యంలో గత 120 సంవత్సరాల నుంచి విజయవాడ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే మానసిక స్పందన వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ప్రీ మిషన్స్ లార్జ్ అమరావతి 466 సభ్యులు ప్రముఖ న్యాయవాది పిల్ల రవి బాయన అమర్నాథ్ తెలిపారు. సమాజంలో ఉన్న నిరుపేదలకు సహాయాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని పూర్ణానందపేట ప్రీ మాసన్స్ హాల్ లార్జ్ భరోసా స్ట్రేంజ్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని స్పందన మానసిక వికాస కేంద్రానికి చిన్నారులకు ఆర్థిక సహాయం అందించారు. రీజనల్ గ్రాండ్ మాస్టర్ బాయన అమర్నాథ్, మాస్టర్ కట్టా సింహాద్రిరాజు, అసిస్టెంట్ రీజనల్ గ్రాండ్ మాస్టర్ కేవీఆర్ కె విద్యాసాగర్, సెక్రటరీ వి లక్ష్మీనారాయణ, ట్రెజరర్ పి హరికిషోర్, రైట్ వర్షిపుల్ బ్రదర్ అమర్నాథ్ బాయన, ఎంవి జగన్నాథ్, పిల్లా రవి, జి హరి శివకుమార్, పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపల్లి రామకృష్ణ, డి దామోదర్ రాటి, ఎం రాజారావు చేతుల మీదుగా దుప్పట్లు, ఫ్రూట్స్ తో పాటు చెక్కును అందించడం జరిగింది. నుంచి ఇది సేవా సంస్థ, ఇది లార్జ్ ఫ్రీ మేసన్స్ అని ఇంటర్నేషనల్గా ఉన్న ఈ సంస్థ నుంచి సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుంటాం. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా అమరావతి 466 లాడ్జ్ నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ గన్నవరం బ్రాంచ్కి అక్కడ ఉన్న డిజేబుల్డ్ స్టూడెంట్స్కి, పిల్లలకి, వాళ్ళందరికీ కూడా మేము ఈ రోజున 10,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేస్తూ, అలాగే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ ఫ్రీ మేసన్స్ నుంచి ఇచ్చిన బ్లాంకెట్స్ కూడా వాళ్ళకి చలికాలం ఉపయోగపడతాయని అవి ఇవ్వడం కూడా ఒక 50 బ్లాంకెట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా విజయవాడ నుంచి ఆర్జీఎం బాయన అమర్నాథ్ గారు, ఏఆర్జీఎం విద్యాసాగర్ గారు, తర్వాత ఉద్దండరాము గారు, అదే జగన్నాథ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సింహాద్రి రాజు గారు మాస్టర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెక్రటరీ గారు వి లక్ష్మీనారాయణ గారు ఆయన ఈ కార్యక్రమం మొత్తం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు మంత్లీ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. చాలామందికి సొసైటీలో సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో మేసన్స్ లాడ్జ్ తరఫున మేమంతా కూడా ప్రతి సంవత్సరం సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మా హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది, గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అంటాం. విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఈ సేవా సంస్థ అయినటువంటి ఫ్రీ మేసన్స్ లాడ్జ్ తరఫున ప్రతి నెల ఏదో ఒక వితరణ కార్యక్రమం చేస్తాం. ఈ రోజున వర్షిపుల్ బ్రదర్ విఎల్ నారాయణ గారు, విఎల్ లక్ష్మీనారాయణ అడ్వకేట్ గారి వితరణతో ఈ కార్యక్రమం అంతా చేయబడడం జరిగింది. ఈరోజు స్పందన మానసిక వికలాంగుల సంస్థకి మా ఆర్థిక సహాయం అందించడం, ఈ బ్లాంకెట్స్ కానీ ఇదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి నెల మా వర్షుల్ బ్రదర్ రవి గారు చెప్పినట్లు ఎవ్రీ మంత్. నమస్కారం అండి, నేను రజిత, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సెక్రటరీ. మేము గన్నవరం నుంచి వచ్చామండి. మా స్కూల్లో వచ్చేసి మానసిక వికలాంగులు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మేము వారికి సేవలు అందిస్తున్నాము. అయితే వాళ్ళకి అవసరాలు అంటే ఫుడ్ కానీ, టాయిలెట్ స్కిల్స్ కానీ, అట్లా స్కిల్స్ డిలే అవుతాయండి. అవన్నీ కూడా మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లానే వారితో ఈ ఫ్లవర్ వాజెస్ కానీ ఇట్లాంటి మేకింగ్ కూడా తయారు చేపిస్తామండి వాళ్ళకి. అంటే మానసిక వికలాంగులు కాదు, వారు అనేక రంగాల్లో ముందుకు తీసుకొస్తున్నాము వారిని. అట్లానే ఈరోజు ఈ సార్ వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లానే మా పిల్లలకు అవసరమైనటువంటి బ్లాంకెట్స్, అట్లానే మా సొసైటీకి అవసరమైనటువంటి అంటే కొంత అవసరాల నిమిత్తం ఒక 10,000 ఇవ్వటం జరుగుతుంది.
వారందరికీ కూడా మా సోషల్ మీడియా ప్రభావం ఉన్న ఈ రోజుల్లో కూడా పుస్తకం యొక్క ప్రాముఖ్యత తగ్గలేదని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. విజ్ఞానం పెంపొందించేవి పుస్తకాలేనని, విజ్ఞానం పెరిగితే సమాజ వికాసం జరుగుతుందని వెల్లడించారు. రచయితలకు, పబ్లిషర్లకు పూర్వ వైభవం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. 36వ విజయవాడ పుస్తక మహోత్సవం ఇందిరాగాంధీ స్టేడియంలో అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు జస్టిస్ పమిడి గంటం ఏ నరసింహం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాస్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పుస్తక ప్రాముఖ్యత తగ్గలేదని హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ నిరూపించిందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో గ్రంథాలయాలను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు శ్రీ పమిడి ఘట్టం నరసింహ గారు మన 16 అనాల తెలుగువారు, వారు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం నిజంగా ఈ చక్కని కార్యక్రమానికి సంపూర్ణమైన నిండుదనం చేకూరింది. వారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకురావటంలో ప్రముఖ పాత్ర వహించిన నా ప్రియమిత్రులు కృష్ణారావు గారు, ఆయన మంచి జర్నలిస్ట్ అని తెలుసు, వారం బ్రహ్మాండంగా రాస్తారు, సున్నితంగా చక్కగా వార్తలు కూడా పెట్టగలరు అని తెలుసు. కానీ మరి ఆయనలో ఒక కవి ఉన్నాడు అని చెప్పి మరి పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్తే తెలిసింది. మిత్రులు మా ఢిల్లీ కృష్ణ వారికి, మాకు గురుతుల్యులు పద్మభూషణ్, తెలుగు హిందీల్ని సమానంగా రెండిట్లోనూ డాక్టరేట్ సాధించిన విశిష్ట వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, సిపిఐ నారాయణ గారు ఆయన ఇప్పుడు చెప్పారు, నా నోరు కర్ణాటక బ్రహ్మాండం గారు కృష్ణానది ప్రాంతంలో అందమైన ప్లేస్ ఉంది, బ్రహ్మాండం కట్టవచ్చు. కానీ అది చేయకపోవడం దుర్మార్గం. ప్రజానీకానికి ఉండే స్పేస్ పోగొట్టుకోవడం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిప్యూటీ స్పీకర్ ఇక్కడ ఉన్నారు, ప్రపంచంలో సుందరీకరణకు ఉపయోగపడేటువంటి అమరావతి రాజధాని కట్టబోతున్నారు కదా, ఒక 10 ఎకరాలు కేటాయించండి. పర్మనెంట్గా బుక్ ఎగ్జిబిషన్ పెట్టడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక స్థలాన్ని 10 ఎకరాలు కేటాయిస్తే అది అమరావతికి అందం, ప్రజానీకానికి అందం, చైతన్యానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా ప్రతిసారి కూడా అడుక్కోవాలి. ముఖ్యమంత్రి అడగాలంటే దానికి ఒక పర్మిషను, దానికి ఒక ప్రోటోకాలు, దానికి ఒక నిష్ణాతమైనటువంటి మేధావులు ఆ ముఖ్యమంత్రి ఛాంబర్లోను డిప్యూటీ ఛాంబర్లో కూర్చొని ప్రకారం కాయాలంటే ఎంత అవమానం ఇది. ఇంటలెక్చువల్స్కి, మేధావులకి ఎంత అవమానమే. అట్లా పర్మిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ సొంత వ్యాపారం కోసం కాదు, సమాజానికి ఉపయోగపడేటువంటి ఎగ్జిబిషన్ చేయాలంటే కూడా ప్రతి సంవత్సరం పోయి అడుక్కొని పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలండి? ఈ ఫెస్టివల్కి రావటం కూడా నాకు నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే ఎంత ఆసక్తి చూపిస్తున్నారు, ఇంకా ఉంది అని. నేను ఒకప్పుడు తెలుగు తక్కువైపోతుంది, మాట్లాడటం తక్కువైపోతుంది, సిటీ లోపల ఎవరు తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు. నా సొంత ఇంట్లోనే మా పిల్లలందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి మనం ఏం చేయలేము అన్న పరిస్థితిలోనే ఉన్నాం మనం. కానీ అది దాటి వెళ్ళాలి, మనం చెయ్యగలం, తప్పకుండా చేయగలం. ఇప్పుడే నేను రఘురామ్ రాజు గారితో అదే అంటున్నా, 1-2 జనరేషన్సే మిగిలాయి కాపాడుకోవటానికి భాష. మనం దాని తర్వాత కుదరదు, లాటిన్ లాగా తయారైపోతుంది మన భాష. ఆ బాధ్యత మనందరికీ ఉంది. ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం చాలా చాలా ముఖ్యం. ప్రేరేపించాలి, అందరినీ చదవమని చెప్పాలి. ఆ చదవటం అనేది ఒక కల్చర్. ఆ కల్చర్ కూడా అలవాటు చేసుకోవాలి, అలవాటు చేయాలి. పిల్లల్ని తీసుకెళ్ళాలి,
వాళ్ళ చేత పార్టిసిపేట్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి పెట్టిన అర్జీలను పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనది విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో తాను 40 సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు తెలిపారు. 25/8/2025 తేదీన సాయంత్రం 7:30 సమయంలో ప్రసాదంపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కొమ్మ కోటేశ్వరరావు అనుచరులు తన ఇంటిని కబ్జా చేయడానికి తన ఇంటి ముందుకొచ్చి దుర్భాషలాడుతూ తన తల్లిని మానసికంగా, శారీరకంగా భయపెట్టారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ 17/11/2025 తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు పెట్టగా దానికి తప్పుడు రిపోర్టు పెట్టి సదరు అధికారులు తన పీజీఆర్ఎస్ రిపోర్టుని ముగించి తనకు అన్యాయం చేశారని వాపోయారు. అలాగనే 9/12/2025 తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరియు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళగిరి నందు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియపరచగా ఒక అర్జీని ఇచ్చారని చెప్పారు. అందుకు 22/12/2025 తేదీన తనకు మెసేజ్ రూపంలో గ్రీవెన్స్ నెంబర్ వచ్చినట్లు చెప్పారు. తర్వాత సదరు అర్జీ పట్టమట పోలీస్ స్టేషన్ కు వెళ్లగా విచారణ సరిగ్గా చేయకుండా మరలా తన ఫిర్యాదును తప్పుడు సమాచారంతో ముగించారని ఆరోపించారు. తనకు తన కుటుంబ సభ్యులకు హాని ఉందని, కావున దయ ఉంచి కూటమి ప్రభుత్వం అధికారులు న్యాయ విచారణ జరిపి కేసు పెట్టవలసిందిగా మనవి చేస్తున్నానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్ కుమార్. మాది ప్రసాదంపాడు గ్రామం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. మేము గత 50 సంవత్సరములుగా మా సొంత ఇంట్లో, అంటే నేను పుట్టక ముందు నుంచి నివాసం ఉంటున్నాము. పోయిన ఆగస్టు 25/8/2025 తారీఖు రాత్రి 7:30 సమయంలో, నేను ఇంట్లో లేని సమయంలో మా తల్లిదండ్రుల్ని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు మా ఇంటికి 100 మీటర్స్లో దూరంలో ఉంటుంది వారి ఇల్లు. వారు వచ్చి మా ఇంటి ముందు గొడవ చేసి మా అమ్మగారిని, నాన్నగారిని బయటికి పిలిచి మా గేటుని గట్టిగా కొడుతూ బయటికి పిలిచి వారిని దుర్భాషలాడుతూ బెదిరిస్తూ మా అమ్మగారిని తొయ్యడం జరిగింది. కానీ మేము జరిగిన అన్యాయాన్ని మేము పీజీఆర్ఎస్ కంప్లైంట్లో క్లుప్తంగా నేను పెట్టాను నవంబర్ 17వ తారీఖున. కానీ అది సదరు పోలీస్ స్టేషన్, పడమట పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ సత్యబాబు, కానిస్టేబుల్ సత్యబాబు గారు, ఏఎస్ఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ హరికృష్ణ గారు మాకు న్యాయం చేయకపోగా నా కంప్లైంట్ని తప్పుడు కంప్లైంట్గా చిత్రీకరించి నా కంప్లైంట్ని ముగించడం జరిగింది. తరువాత నేను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ గారిని, లక్ష్మీశా గారిని కలవగా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు వారు గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకోమని ఏసీపీ దామోదర్ గారికి తెలియజేయడం జరిగింది. తరువాత నేను ఏసీపీ దామోదర్ గారిని కూడా కలిసి నా బాధని, ప్రాబ్లంని చెప్పగా వారు సదరు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయగా వారు నా గురించి చెడుగా మాట్లాడటం జరిగింది. గతంలో కంప్లైంట్ పెట్టారు అని, నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను గతంలో ఒక కంప్లైంట్ పెట్టుకున్నా. నేను దాని గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు మా అమ్మగారిని బెదిరించి ఇబ్బంది పెట్టి జరగటం వల్ల నేను వచ్చాను సార్ మీ దగ్గరికి అని చెప్పడం జరిగింది. కానీ నాకు న్యాయం జరగల. అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన సావిత్రిబాయి పూలేకి భారతరత్న ఇవ్వాలని జాతీయ బీసీ యువజన అధ్యక్షులు పి మురళీ రామకృష్ణారెడ్డి, సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షులు నూరుల్ అమీన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని బీసీ సంఘాలు అన్ని ఏకగ్రీవంగా కలుపుకొని బీసీలు ముఖ్యమంత్రి కావాలని వారు పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకల్ని జాతీయ బీసీ యువసేన మరియు ఆంధ్రప్రదేశ్ కాపునాడు సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ యువసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు, మహిళా నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రాంతంలో మహిళలకు చేయూతనివ్వటానికి అనేక కార్యక్రమాలను నిర్వహించామని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నియామక పత్రాలను అందజేశారు. జయంతిని పురస్కరించుకుని మరి రాష్ట్ర కాపునాడు మరియు బీసీ సేన సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ కూడా జయంతిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే బీసీ సేన మరియు కాపునాడు సంయుక్తంగా రాజ్యాధికార ఫలాలు అందని కులాలు అన్నీ ఒక వేదిక మీదకి రావాలని, ఒక అద్భుతమైనటువంటి రాజ్యాధికార పోరాట రూపకల్పన జరగాలనే సదుద్దేశంతో మరి మేము ముందుకు సాగుతున్న ఈ తరుణంలో
మరి సావిత్రిబాయి గారి పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరి మహిళలు మరి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఈ మహిళలకు ఒక మార్గదర్శకాన్ని తీసుకుని ముందుకు సాగాలని కోరుతున్నాము. సమాజంలో ఈ ఫ్యాషన్ మాయలో పడి మరి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం మనం కూడా వాటిని ప్రోత్సహించడమే అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్నో ఆంక్షలు ఉన్నటువంటి ఆ రోజుల్లోనే మరి సావిత్రిబాయి పూలే గారు మహిళలు చదువుకుంటేనే సావిత్రిబాయి పూలే బర్త్డే ఉందండి, మీరు కంపల్సరీగా రావాలి అనేసి. సోషలిస్ట్ ఇప్పుడు సార్ చెప్పారు రెడ్డి గారు సావిత్రిబాయి పూలే గురించి. సావిత్రిబాయి పూలే గారు లేకుంటే అసలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ 3 దేశాలలో కూడా స్త్రీలకి చదువుకునే హక్కే ఉండేది కాదు. 3 దేశాలు, భారతదేశం ఒకటే అని కాదు, మొత్తం భారత ఖండానికే ఉండేది కాదు. ఆవిడ తన భర్త చేసిన కృషిని భారతదేశం స్వాతంత్రం వచ్చిన 8 సంవత్సరాల తర్వాత కూడా గుర్తించట్లేదు. ఇప్పుడు వరకు భారతరత్న డిక్లేర్ చేయలేదు. సోషలిస్ట్ పార్టీ ఇండియా మేము నిన్ననే ప్రెసిడెంట్ గారికి మెయిల్ పంపించినాము. మేము డిమాండ్ చేస్తున్నాము మహాత్మా పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న డిక్లేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇక్కడ భారతదేశంలో మొత్తం సోషల్ రిఫార్మ్స్ చేసినాయి. బీసీలకు కానీ మహిళలకి కానీ ఏవైనా హక్కులు దొరికినాయంటే 1831లో 1840స్లో వాళ్ళు స్టార్ట్ చేసిన ఎడ్యుకేషన్ ఇప్పటికీ కూడా ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు ఆ రైట్స్ కోసం. బీసీ రైట్స్ కానీ విమెన్ రైట్స్ కానీ ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కృషిని ఇప్పుడు వరకు భారతదేశం ఇంకా గుర్తించలేదంటే భారతదేశ ప్రభుత్వాలు అపోజిషన్ వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి పెద్దలు అన్నట్టుగా సావిత్రి పూలే గారు లేకపోతే ఈ రోజున అక్షరాస్యత ఆ పాత రోజుల 18వ శతాబ్దంలోనే ఆమె మేడం గారు మహారాష్ట్రలో వారు ఉద్యమంలాగా మహిళలకు కూడా విద్యాబోధన కావాలని పోరాటం చేసి ఈ రోజున మరి మనం చూస్తున్నాం ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు 4 లక్షలు 10 లక్షలు కూడా ప్యాకేజీ తీసుకోగలుగుతున్నారంటే ఆమె పుణ్యమే. ఈ రోజున ఆమెను మనం స్మరించుకోవటం చాలా ఈ రోజున శుభకరమైన మంచి రోజు. ఆమె ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు ఆమెది. అందరూ కూడా ఆమెని దృష్టిలో పెట్టుకొని తమ పాఠశాలలో 2 ఏళ్ల నుంచి 6.5 ఏళ్ల వయసు గల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని స్కూల్ క్యూరియస్ మైండ్ చైల్డ్హుడ్ లెర్నింగ్ ఫండ్ పాఠశాల వ్యవస్థాపకురాలు యాస్మిన్ షరీఫ్ తెలిపారు. పిల్లల్లో పఠన నైపుణ్యాలను పెంచేందుకు 100% ఫోనిక్స్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొగల్రాజ్పురంలోని ప్రముఖ ప్రీ స్కూల్ క్యూరియస్ మైండ్ చైల్డ్హుడ్ లెర్నింగ్ ఫండ్ 4వ వార్షికోత్సవ వేడుకలు సిద్ధార్థ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగాయి. చిన్నారులు తమ డాన్సులతో వేదికపై సందడి చేశారు. పాఠశాల వ్యవస్థాపకురాలు యాస్మిన్ షరీఫ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 2 ఏళ్ల నుంచి 6.5 ఏళ్ల వయసు గల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి కాంచిన రెజియో ఎమిలియా విధానాన్ని పాటిస్తూ ప్రతి బిడ్డను ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తిస్తున్నట్లు తెలియజేశారు. పిల్లల్లో నిరంతర అభ్యాసన పట్ల ఉత్సాహాన్ని నింపటమే తమ లక్ష్యమని, తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. Miss Yasmin Sharif here. So I run a preschool Curious Minds Childhood Learning Fund in Mogalrajpuram, one of the prestigious school where we take children from 2 years pre-nursery to kindergarten 2, that is 6.5 years. Preschooling is not about education, it talks about their developmental milestones, that is their social skills, cognitive skills, their physical skills and also their emotional development. Also the kind of approach we use at Curious Minds is Reggio Emilia approach, where every child is unique and every child is taken care at the utmost priority. All our parents are happy parents and children who study at Curious Minds, they flourish with early readers. We believe that children learn through phonics and we follow 100% phonics. Thank you to all the teachers, all the parents who has trust in Curious Minds. We are making lifelong learning for our little ones. Thank you again. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోని ఏపీకి అగ్రస్థానం. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడైన గణాంకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఘనమైన ఆరంభమని సీఎం చంద్రబాబు వ్యాఖ్య.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందుండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. 100 మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పవన్ వెల్లడి. ప్రతివారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యల్ని కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి నారా లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్య. అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా రోడ్లపై సినీ తారలను తీసుకుని వచ్చి ఈవెంట్లు కండక్ట్ చేస్తున్న స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇవ్వనప్పటికీ 2వ వార్షికోత్సవ వేడుకల్ని బహిరంగంగా నిర్వహించి ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్న స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.